హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ మామ్స్. ఇవాళ వీడియో ఒక స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే నేను ముందుగా ఇది చేయాలి అని ప్లాన్ ఏమీ చేసుకోలేదు. మా పిల్లలు ఒక చిన్న యాక్టివిటీ ఏదైనా చేయమని నన్ను అడిగారు. ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ యాక్టివిటీని మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకని ఈ యాక్టివిటీని మీకు కూడా షేర్ చేస్తున్నాను. అదేంటో ఇప్పుడు చూసేయండి. పొద్దు నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. కొత్త గేమ్స్ ఆడండి. చాలా టాయ్స్ ఉన్నాయి కదా, తీసి ఆడుకోండి. రోజు కొత్త టాయ్స్ అయితే తీసుకురాలేము కదా. రోజు కొత్త టాయ్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న వాటిని డిఫరెంట్ గా యూజ్ చేసి ఆడుకోవాలి. బయటికి వెళ్ళకూడదు కదా, కరోనా ఉంది కదా. మీ టీచర్లు కూడా చెప్పారా లేదా? బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఆడుకోవాలి అని చెప్పారా లేదా? మరి బయటకి ఎలా వెళ్తారు? బయట ఎవరైనా ఉన్నారా? పిల్లలు ఎవరైనా ఆడుతున్నారా? మరి మీరు వెళ్తారా? బయటికి వెళ్ళకూడదు కదా, ఇంత సేఫ్ కాదు కదా. మీరు అయినా మీకు హోంవర్క్స్ ఉన్నాయి కదా. తను ఏం చెప్తుందంటే హోంవర్క్ రీడింగ్ అయిపోయిందంట, టీవీ టైం మాత్రం అవ్వలేదంట. అంతేనా? మరి అక్క టీవీ రోజు అక్క నువ్వు టీవీ ఒకేసారి చూస్తారు కదా. మరి ఈరోజు నీదెందుకు అవ్వలేదు? అబద్ధాలు చెప్పు. నీది కూడా టీవీ టైం అయిపోయింది, మళ్ళీ చూడకూడదు. రోజుకి 1 అవరే చూడాలి. నీది అయిపోయింది. అయిపోయింది. ఆయన టాయ్స్ తీసి ఆడుకున్నాం. హోంవర్క్ అన్నీ అయిపోతే టాయ్స్ తీసి ఆడుకున్నాను కాదు. అరే ఇప్పుడే కూర్చున్నాను కదరా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. మళ్ళీ ఇప్పుడు కొత్త గేమ్సా? ఏం గేమ్ ఆడదాం? కొత్త గేమ్. ఏం గేమ్ ఆడదాం? మీరే ఆడుకోవాలి కానీ రోజు ఇలా కొత్త గేమ్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయినా? సరే అయితే ఒక గేమ్ ఆడతాము, ఓకేనా? అందులో కరెక్ట్ గా ఆడాలి మరి, సరేనా? ఓకే, డన్. సో ఇదండి ప్రెసెంట్ మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉండుంటుంది. ఎందుకంటే 1 ఇయర్ నుంచి కూడా కరోనా అని చెప్పి మనం వాళ్ళకి బయటకు తీసుకెళ్ళిందే లేదు. వాళ్ళకి మనం ఎన్ని టాయ్స్ ఇచ్చి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్ తో వాళ్ళు కలిసి కాసేపైనా మాట్లాడుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. మనమైనా అంతే కదండి, మన ఏజ్ గ్రూప్ తో మనం కలిసి కాసేపు మాట్లాడుకున్నా ఆ హ్యాపీనెస్ వేరు. ప్రెసెంట్ అయితే బయటికి తీసుకెళ్లే సిచ్యువేషన్ ఎలాగో లేదు కాబట్టి నేనైతే ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశానండి. ఆ గేమ్ వాళ్ళు ఆడి ఎలా ఎంజాయ్ చేశారు, ఆ గేమ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ పిల్లలతో తప్పకుండా ఆడండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఇప్పుడు ఆ గేమ్ ఏంటి, వారు ఎలా ఆడారు అనేది మీరు కూడా చూసేయండి. Hi, I am Chittu. Hi, I am Nikki. Shall we start the game? ఫస్ట్ నేను ఇక్కడ వీళ్ళకి ఐస్ క్లోజ్ చేసేస్తున్నానండి. జస్ట్ ఒక నాప్కిన్ ఏదైనా తీసుకొని, ఎందుకంటే వీళ్ళకి మనం ఏంటి ఇస్తున్నాము ఏంటి అనేది తెలిసిపోతుంది కాబట్టి నేను క్లోజ్ చేసేస్తున్నాను. చిట్టు కనిపిస్తుందా నీకు? లేదమ్మా, అంత డార్క్ ఉంది. ఓకే, రెడీయా మీరు? సో నేను ఇప్పుడు వీళ్ళకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తాను. అవి ఏంటనేది నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా తెలిసిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళ ముందు నేను కొన్ని థింగ్స్ అయితే పెడతాను. అవి ఏంటనేది నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకైతే చూపిస్తాను. వాళ్ళు వాటిని టచ్ చేసి ఫస్ట్ అవి ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి. చెప్తే కొన్ని పాయింట్స్ వాళ్ళకి వస్తాయి. సో ఇవ్వండి ఇవాళ గేమ్ లో యూజ్ చేసే థింగ్స్ అయితే ఇవేని. నేను ఇక్కడ నేమ్ ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు వీటిని 1 by 1 టచ్ చేస్తారు. 1 by 1 వాటి పేర్లు ఏంటనేది నేను అడుగుతాను. చిట్టు నువ్వు ఫస్ట్ వాటిని అన్నింటినీ టచ్ చేసి అవి ఏంటి అనేది
నువ్వు బయటికి చెప్పకూడదు. చెల్లి కూడా టచ్ చేశాక నీకు ఇద్దరికి ఒకేసారి చెప్తాను, ఒకేసారి అడుగుతాను. చెల్లి కూడా టచ్ చేశాక ఇద్దరికి ఒకేసారి అవేంటని అడుగుతాను. అవేంటో మీరు చెప్పాలి ఫస్ట్. నీకు ఐడియా వచ్చిందా? ఓకే, సిట్. నీకు స్టాండ్ అప్. నీకు ఐడియా వచ్చింది ఏంటని? సరే, ఇప్పుడు 1 2 3 అంటారు. ఇద్దరు ఏ ఆన్సర్ చెప్తానో విందాం. రెడీ? 1 2 3. వెజిటేబుల్స్. వెజిటేబుల్స్. నువ్వు అక్క చెప్పాక చెప్పేసావు కదా, నువ్వు గెస్ట్ చేయలేదు కదా. అవునా? ఓకే, ఇంకా గేమ్ ఉంది కదా. నెక్స్ట్ రౌండ్ లో నువ్వు ఎక్కువ పాయింట్స్ తీసుకురావాలి. ఓకేనా? ఓకే. సో మీకు వెజిటబుల్స్ అని తెలిసిపోయి కదా. ఒక్కొక్క వెజిటబుల్ ని నేను ఇప్పుడు మీకు ఇస్తాను. ఇద్దరు టచ్ చేశాక నేను 1 2 3 అన్నాక మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. అవును, ఓకేనా? ఇంగ్లీష్ లో తెలుగులో రెండింట్లో కూడా చెప్పాలి. ఓకేనా? ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళే విన్నర్స్, వాళ్ళకి గిఫ్ట్ కూడా. ఓకే ఓకే, రెడీ? ఫస్ట్ నేను వీళ్ళకి ఇచ్చే వెజిటబుల్స్ ఇవ్వండి. నిక్కీ టేక్ ఇట్, చిట్టు టేక్ ఇట్. రెడీయా? నేను అడగనా? 1 2 3. లెమన్, నిమ్మకాయ. టమాటో, టమాటర్. నువ్వు హిందీలో చెప్తున్నావా? నేను తెలుగు ఇంగ్లీష్ లో చెప్పమని చెప్పాను కదా. టమాటో, టమాటో. సరే, ఇవి ఇచ్చేసేయండి. చూడడానికి ఏంటి ఇదే నాకు గేమ్ అనిపిస్తుందండి. మనం షో చూసేటప్పుడు సాయి కుమార్ గారు అడిగిన క్వశ్చన్స్ కి అబ్బా ఎంత ఈజీగా అనిపిస్తుంది, కానీ అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం టెన్షన్ లో ఉండి చెప్పలేరు కదా. సేమ్ ఇక్కడ కూడా ఇదే పొజిషన్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నేను వీళ్ళకి ఇచ్చే థింగ్స్ ఇవ్వండి. ఏంటో గెస్ట్ చేశారా? రెడీయా? 1 2 3. వంకాయ. ఇంగ్లీష్ లో కూడా చెప్పాలి కదా. బ్రింజాల్. అమ్మ నేను గెస్ట్ చేయలే? ఓకే ఓకే, నీకేమి అనిపించట్లేదా? పొటాటో. చూపించు బయట ఒకసారి. చూసారు కదా, ఇది పొటాటో. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ మీకు లాస్ట్ లో చూపిస్తానండి. నెక్స్ట్ నేను వీళ్ళకి ఇచ్చేవి నిక్కీ, చిట్టు. ఏంటో గెస్ట్ చేశారా? రెడీ? 1 2 3. బ్రింజాల్, వంకాయ. నిక్కీ, పొటాటో, బంగాళదుంప. సో ఇది పొటాటో అని చెప్పారండి ఇద్దరు కూడా. నెక్స్ట్ నేను వీళ్ళకి అండి నిక్కీ, చేసావా? ఓకే, రెడీ? 1 2 3. అట్టకాయ, బనానా. కీరా, దోసకాయ. కీరా అనేది హిందీ, నువ్వు తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి. రావట్లేదా? సో నువ్వు ఈ రౌండ్ లో మార్క్స్ లేవు నీకు. నెక్స్ట్ ఇవి ఇస్తున్నానండి. ఈసారి మాత్రం ఫస్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. నీకు టేక్ దిస్. చిట్టు గెస్ట్ చేస్తారా? రెడీ? ఇంకా టైం అప్. జస్ట్ ఇచ్చిన వెంటనే 10 seconds లో గెస్ట్ చేయాలి. నాదైతే అయిపోయింది. రెడీ? 1 2 3. బాటిల్ గా. తెలుగులో సొరకాయ. నీకు చెప్పలేదు. నాకు గనక ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, నాకు గనక మార్క్స్ ఎక్కువ వస్తే మీకు ఇద్దరికి గిఫ్ట్ ఉండదు. నేను చూసేయడం వల్ల కాదు, మీరు గెస్ట్ చేయకపోవడం వల్ల ఆ మార్క్స్ అన్ని నాకు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా?
నెక్స్ట్ నేను మీకు ఏం ఇస్తానంటే గెస్ట్ చేశారు ఏంటది? ఏంటది? రెడీ 1 2 3 చిక్కుడుకాయ, బెండకాయ. వెరీ గుడ్. ఇది ఇద్దరు చెప్పారు కాబట్టి ఇద్దరికి పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ మీకు వచ్చేది ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గెస్ట్ చేసి ఇద్దరు ఒకేసారి చెప్పాలి, ఓకేనా? ఎవరు ఫస్ట్ చెప్తారో నేను చూస్తాను. రెడీ 1 2 3 క్యాబేజ్. క్యాబేజ్. వెరీ గుడ్, క్యాబేజ్. ఓకే, వెరీ గుడ్. ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు క్యాబేజ్. తెలుగులో కూడా క్యాబేజేనా? నెక్స్ట్ మీకు ఏమి ఇస్తానంటే ఎవరు కరెక్ట్ గా చెప్తారో ఈసారి చెప్తాను. గెస్ట్ చేస్తారా? రెడీ రెడీ 1 2 3 ఆనియన్. పొటాటో. ఆలు. తెలుగులో ఆలు అన్నారు. పొటాటో, ఆనియన్. బంగాళదుంప. నువ్వు ఆనియన్. ఆనియన్ ఇంక తెలుగులో ఏమంటారు? ఏమంటారు? ఉల్లిపాయ. నువ్వు చెప్పలేదు. నెక్స్ట్ లాస్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. గెస్ట్ చేస్తారా? రెడీయా? 1 2 3 ఓ, ఇది చాలా స్వీట్ గా చెప్పారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నిక్కీకి చిట్టుకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎవరు విన్ అయ్యారో చూద్దామా? ఓకే, గేమ్ ఓవర్. నీకు ఈ గేమ్ నచ్చిందా లేదా? నాకు నచ్చింది. నాకు నచ్చింది. బాగుందా? చాలా బాగుంది. వీళ్ళకి ఓపెన్ చేస్తున్నానండి. వాళ్ళు ఏమేం రాంగ్ చెప్పారు, వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తారా లేదో చూద్దాం. ఇందులో మీరు ఎన్ని కరెక్ట్ చెప్పారా? అన్ని కరెక్ట్ చేశాను. అన్ని కరెక్టే. కరెక్ట్ గా చూసి చెప్పండి. నేను ఇది రాంగ్ చెప్పా. రాంగ్ చెప్పావా? నేను ఇది రాంగ్ చెప్పా. అదేంటది? బీట్రూట్. నువ్వేమని చెప్పావు? బంగాళదుంప అని చెప్పా. నువ్వే తప్పు చెప్పావు. ఆనియన్ అని. ఆనియన్ కరెక్ట్ గానే చెప్పావు, కానీ తెలుగులో పేరు చెప్పలేదు. తెలుగులో ఏమంటారు? ఉల్లిపాయ. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకా ఇంకొకటి కూడా నువ్వు చెప్పలేదు. నువ్వే. ఇది. అది కాదు. ఇది. అదేంటది? దోసకాయ. ఇంకా కుకుంబర్. కుకుంబర్. మళ్ళీ నువ్వు మర్చిపోయావు. కుకుంబర్. వెరీ గుడ్. గేమ్ మీకు నచ్చిందా? నాకు నచ్చింది. నాకు నచ్చింది. చాలా నచ్చిందా? చాలా చాలా నచ్చింది. వెరీ గుడ్. అరే మీరే చెప్పండి రా, మీలో విన్నర్ ఎవరో చెప్పండి. నేను ఇద్దరు విన్నర్ అవ్వరు, ఒక్కరే విన్నర్ అయ్యారు. అది ఎవరో మీరే చెప్పాలి. అక్కనా? అక్క విన్నర్. అక్క విన్నర్. అక్కకే గిఫ్ట్, నీకు నో గిఫ్ట్. అక్క విన్నర్ అయితే నేను రన్నర్ కదా, మరి నాకు కూడా ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇద్దరే ఉంటే విన్నరు రన్నరు ఉండరు. ఫస్ట్ లాస్ట్. కాదు, నేను రన్నరే. నువ్వు రన్నర్ కాదు, లాస్ట్. అక్క ఫస్ట్, నువ్వు లాస్ట్. సరేలే చెల్లి, నేను డిక్లేర్ చేస్తా. థాంక్యూ అక్క. వెల్కమ్ చెల్లి. సో ఇదండి ఇవాళ గేమ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ కిందనే ఉందండి, ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.